ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో మీరు గ్లోరియస్ సంఘంలో రక్షింపబడిన విశ్వాసుల, బయట నుంచి వచ్చిన విశ్వాసుల నేను అడగను. పోనీ ఈ గ్లోరియస్ మినిస్ట్రీలోనే పుట్టి పెరిగిన విశ్వాసుల, అయితే మీ కుటుంబాలలో ఎంతవరకు కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? మీ కుటుంబంలో ఎందుకు దేవుని ఆశీర్వాదం కనబడట్లేదు? మీ కుటుంబాలు ఎందుకు దీవెన కనబడట్లేదు? మీ కుటుంబాలలో దేవుని యొక్క దైవిక ప్రత్యక్షత మీరు ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే కుటుంబంలో గొడవలు ఒకరికంటే ఒకరికి పడకుండా కుటుంబ ప్రార్థనలే ఆగిపోయాయి. ఇది ప్రతి ఇంట్లో దేవుడు కోరుతున్నాడు. ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఆగిపోతాయో పైన ఉన్న ఆకాశం కూడా మూయబడుతుంది. పైన ఆకాశం కూడా మూయబడుతుంది. ప్రతి కుటుంబంలో ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఒక్కదాన్ని రక్షింపబడ్డావా, మూలకు సాపేసుకొని కూర్చొని ప్రార్థన చేయడం